నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. అనగా నీతిగా బ్రతికినా గాని హింసలు ఎదుర్కోవలసి వస్తుంది. నువ్వు నీతిగా బ్రతికితే నీతి లేని వారికి నీవు నచ్చవు. నువ్వు భక్తిగా బ్రతికితే భక్తి లేని వారికి నీవు నచ్చవు. నువ్వు పాపం మానుమని బోధ చేస్తుంటే పాపము చేయుచున్నటువంటి వారికి నీవు నచ్చవు. తీర్థము వలనే పాపము త్రాగిన, అనగా నీళ్ళు ఎలా త్రాగుతున్నారో పాపాన్ని అలాగూ త్రాగుతారట. అంత ఇష్టముగా పాపమును కోరుకొని పాపమును చేసి, పాపము చేస్తే నా కోరిక నా ఆశ తీరుతుందని చిక్కుల్లో పడేవారు, అది విషమని తెలియక పాపము విషము వంటిదని, పాపము మరణమునకు దారి చూపిస్తుందని, వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, పాపము యొక్క జీతము మరణము అని దేవుని వాక్యము తెలియచేయుచున్నప్పటికీ పాపము చేయువారు వారు వద్దనుకున్నా వచ్చి పడుతుంది, మీద పడుతుంది. సాతాను పాపాలు చేయించాడు, శోధనలో పడగొట్టాడు. దేవుని నుండి, భక్తి నుండి, విశ్వాసము నుండి, ఆలయము నుండి, ఆరాధన నుండి, వాక్య పఠన నుండి, ప్రార్థన నుండి, సన్నిధి నుండి, దైవ ధ్యానము నుండి, సేవా దీక్ష నుండి నిన్ను తప్పించేశాడు. దానికి వచ్చేటువంటిది ఏమిటి? పర్యవసానము పాపమునకు, పాపము చేయుటను బట్టి పర్యవసానము మరణము, వ్యాధి, చింత, చివుకు, ఇవన్నీ పాపము చేయుటను బట్టి వస్తాయి. కానీ మరి భక్తి పరులకి ఏమిటి బాధలు? అందుకే దైవజనుడు రాసినాడు, దైవ భక్తాళికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టముల్ పొరలివచ్చు. దైవ భక్తాళికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టముల్ పొరలివచ్చు. ఎంత ప్రార్థించినా ఎక్కువగునే గాని అలలెంత మాత్రము అణగకుండు. దైవ వాగ్దానాలు తలపుకు వచ్చిన చప్పగనుండు సాగకుండు. ఇది ఇటులుండ నిరాశ సముద్రము, స్పష్టంబుగా కంటికి కానంబడు. కష్టకాలమందు ఇష్టముగనే ప్రార్థింపనలవరచుకొన్న ఎడల ఆత్మకెంతయు బలము జయంబు కీర్తి. అప్పుడపవాది దయ్యముల్ తప్పుకొనును, అప్పుడపవాది దయ్యముల్ తప్పుకొనును. దైవభక్తిగా బ్రతికినటువంటి యోబు జీవితంలో బాధలు వచ్చాయి. బాధలు ఎందుకు అంటే నీకవి ఒక పరీక్ష. ఒక విద్యార్థికి పరీక్ష ఎంతో మేలు. అతని మెరిట్, అతనికి ఉన్నటువంటి జ్ఞానము పరీక్షించబడుతుంది. ఈ పరీక్షలలో తర్వాత ఫలితం ఏమిటి? విజయము, ఉద్యోగము, ఆధిక్యత, గౌరవము, ఘనత, ఎంతో ఘనంగా ప్రజలలో జీవించడానికి తాను ఎదుర్కొన్నటువంటి పరీక్షలు వ్రాసి, కష్టపడి పరీక్షలు వ్రాసి తన జ్ఞానమంతటిని కూడా సమీకరించుకొని సమాధానాలు చెప్పి సంపాదించుకున్నటువంటి విజయము. దేనికైనా సరే యుద్ధము చేయనిదే జయము లేదు, యుద్ధం అనేది లేదు. కానీ నాకు జయము కావాలి, యుద్ధము చేయను, ఆయుధం పట్టను అనంటే యోధుడు అది సబబుగా ఉంటుందా? అది సాధ్యమవుతుందా?
శత్రువు నీ మీదకి వచ్చుచున్నప్పుడు నీవు యుద్ధము చేస్తే, ఆయుధము పడితే, ధైర్యముతో ముందుకు వెళితే అప్పుడు నీకు జయము కలుగుతుంది. నీ ధైర్యం, నీ బలం, నీ నమ్మకం నీకు జయాన్ని ఇస్తుంది.